హలో సార్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? వెరీ గుడ్ ఈవినింగ్ సార్. శ్రీకాంత్ సార్, ప్రజెంట్ నవోదయ ఆన్లైన్ గురించి ఆలోచిస్తున్నాను, ఎలా అప్రోచ్ అయితే బాగుంటుందని చెప్పి. ఓకే సార్, నవోదయ అంటే ఏంటి సార్? సో నవోదయ అంటే జనరల్గా ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ సార్. ఇది ముఖ్యంగా 6th క్లాస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్, అండ్ 9th క్లాస్ కూడా ఎంట్రన్స్ ఉంటుంది, అండ్ 11th క్లాస్ కూడా ఎంట్రన్స్ ఉంటుంది సార్. ఎంట్రన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? సో ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ప్రజెంట్ సో మనకి 80 క్వశ్చన్స్కి గాను 100 మార్క్స్ ఉంటాయి సార్. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి, అండ్ ఒక్కొక్క సెక్షన్స్కి గాను మొదటి సెక్షన్లో మనకి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇందులో 40 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ గాను. అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి మనకి అర్థమెటిక్ ఉంటుంది సార్. ఇందులో 20 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ గాను. అండ్ లాస్ట్ సెక్షన్ ఇంగ్లీష్ ఉంటుంది సార్. ఇందులో కూడా 20 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ గాను. టోటల్గా మనకి 100 మార్క్స్ ఉంటాయి సార్ 80 క్వశ్చన్స్కి గాను. అండ్ ఇది ముఖ్యంగా డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది సార్. అంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ లో పోటీ పడతారు, అండ్ వెరీ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అన్నట్టు. ఓన్లీ 60 సీట్స్ మాత్రమే ఉంటాయి, అండ్ డిస్ట్రిక్ట్ ఒకటే నవోదయ ఉంటుంది సార్. ఒకటే స్కూల్ ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి సార్? ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏం లేదు సార్. ప్రెసెంట్ మనము 6th క్లాస్ కి ఫోకస్ చేస్తున్నాము. అంటే 6th లో జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళు ప్రెసెంట్ 5th క్లాస్ చదువుతా ఉండాలి, అండ్ నెక్స్ట్ ఈ అకాడమీ 25-26 అకాడమీ ఇయర్ లో వాళ్ళు 5th క్లాస్ చదువుతా ఉండాలి. అండ్ ఎవరైతే 9th క్లాస్ లో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళేమో 8th క్లాస్ లో చదువుతా ఉండాలి సార్. అండ్ 11th క్లాస్ కూడా ఉంటుంది, వాళ్ళేమో 10th క్లాస్ అయిపోయాక అంటే 10th క్లాస్ చదువుతా ఉండాలి ఈ సంవత్సరము. సో వీళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు సార్. ఓకే సార్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? సో ప్యాటర్న్ అనేది సో మనం ఇందాక చెప్పినట్టు 80 క్వశ్చన్స్ కి 100 మార్క్స్ ఉంటాయి సార్. అండ్ ఇందులో మనకి అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో మోస్ట్లీ మనం ఏం చేయాలి అంటే సో మెంటల్ ఎబిలిటీలో చాలా బాగా పట్టు సాధించాలి సార్. అలా అయితే చాలా ఈజీగా మనం సులువుగా చేర్చుకోవచ్చు. ఓకే సార్, సీట్ వస్తే బెనిఫిట్స్ ఏంటి సార్? జనరల్గా సీట్ వస్తే బెనిఫిట్ ఏంటంటే సార్ మనకి ఇది సెంట్రల్ సిలబస్ సార్. ఇది కంప్లీట్ గా అంటే సిబిఎస్ఈ కండక్ట్ చేస్తారు, సిబిఎస్ఈ స్కూల్స్ సార్ ఇవి. అండ్ మనకు ముఖ్యంగా ఇందులో ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా బెనిఫిట్స్ ఏంటంటే నవోదయలో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తుంది సార్. ఇది ఎడ్యుకేషన్ తో పాటు అంటే నాలెడ్జ్ బేస్ తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ పైన ఫోకస్ చేస్తుంది. దాంతో పాటు వీళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. అండ్ ఇక్కడ బుక్స్, డ్రెస్సెస్ అంటే ఏ అమ్యూనిటీస్ అయినా ఇక్కడ ఫ్రీగానే అందిస్తారు. అండ్ కంప్లీట్ గా చాలా బాగుంటుంది సార్. సో ఇది సార్ ఇందులో ఉండే బెనిఫిట్స్ మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ సీట్ రావాలంటే ఏం చేయాలి? స్టూడెంట్ ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్, షూర్. సో సీట్ రావాలి అంటే సో మనం ఏం చేయాలి అంటే సో కంప్లీట్ గా ఈ యొక్క సిలబస్ ని చూసి మనకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. ఈ యొక్క 3 సబ్జెక్ట్స్ ని చాలా క్లియర్ గా నేర్చుకోవాలి సార్. మనకి మెంటల్ ఎబిలిటీ సెక్షన్ లో అన్ని సెక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి, నార్మల్ కాబట్టి. దాంతోపాటు అర్థమెటిక్ లో కూడా చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మీరే చెప్తారు కాబట్టి. అండ్ ఇంగ్లీష్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సార్. ఇందులో ఓన్లీ కాంప్రిహెన్షన్ వస్తుంది. సో సీట్ రావాలి అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి ఒక కోచ్ లేదా మెంటార్ అవసరం సార్. వీళ్ళకి ఎందుకు అవసరము అంటే ముఖ్యంగా వీళ్ళ సిలబస్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే విధంగా సిలబస్ ఉంది సార్. సో వీళ్ళు ఏం చేయాలి అంటే సో ఎక్కడైనా కోచింగ్ లో అడ్మిషన్ తీసుకుంటే ఆ యొక్క సిలబస్ ని పూర్తి చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది సార్ వీళ్ళకి. ఓకే సార్, నవోదయ ఆన్లైన్ అకాడమీలో జాయిన్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ కి ఎలా బెనిఫిట్ ఏమవుతుందో కొంచెం క్లియర్. షూర్ సార్. నవోదయ ఆన్లైన్ అకాడమీలో జాయిన్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ కి బెనిఫిట్స్ ఏంటి అంటే విద్యార్థులు వాళ్ళ యొక్క కన్వీనియంట్ టైంలో వాళ్ళు మన యొక్క క్లాసెస్ ని వినొచ్చు సార్. సో వాళ్ళ క్లాసెస్ విన్న తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది, వాళ్ళ యొక్క స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే మనం చెప్పేది యాప్టిట్యూడ్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, ఇవన్నీ డే లైఫ్ లో ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. అండ్ మనం ఎగ్జామ్ లో ముఖ్యంగా ఇవే టెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ పెరగడానికి చాలా ఛాన్స్ ఉంటుంది సార్. అండ్ మనం ఏం చెప్తామంటే వాళ్ళ కన్వీనియంట్ టైంలో మనము క్లాసెస్ చెప్పడం జరుగుతుంది కాబట్టి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సార్ వాళ్ళు. సో ఇక్కడ మన దగ్గర క్వాలిటీ కంటెంట్ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా బీటెక్ కంప్లీట్ చేశారు, మీరు కూడా ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారు, బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆల్రెడీ మీరు అవన్నీ చదువుకున్నారు, బాగా పట్టున్న సబ్జెక్ట్ కాబట్టి చాలా ఈజీగా సులభమైన రీతిలో వీళ్ళకి బోధించడం జరుగుతుంది సార్. సో థ్యాంక్ యూ సార్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.